కయీను కోసం 7 సంవత్సరాలు వస్తే నాకు 70 సంవత్సరాలు రావాలి అని. అంటే అర్థం ఏంటంటే, అయ్యో మీరు చంపేశారండి, మన కయీను గారు కూడా అలాగే చంపేశారండి, 7 అంతలు వచ్చిందండి, 7 అంతలు వచ్చిందా సార్లే, కయీను కోసం 7 అంతలు వస్తే ఈ లెక్కన మనకి 70 ఏళ్ల వరకు రావాలి అని దేవుని శిక్షను వెటకారం చేస్తున్నాడు. దేవుని శిక్షను ఏలాకోలంగా మాట్లాడుతున్నాడు. దేవుని శిక్షాస్మృతికి భయపడకుండా, దేవుని నీతికి భయపడకుండా లైట్గా తీసుకుంటున్నాడు. దేవునికి జడ్జిమెంట్ని, దేవునికి తీర్పును లైట్గా తీసుకుంటున్నాడు. ఆదికాండము 4వ అధ్యాయంలో మనకు కనబడుతున్న లిమెకు అనబడిన వ్యక్తి, అయ్యా దేవుని కోపాన్ని తాలి అంత మంచితనం మన ఎవరికి లేదు. దేవుని కోపాన్ని మనం ఏమాత్రం తట్టుకోలేం. ఆయన కనుక కన్నెర్ర చేస్తే మన ఎవరు బ్రతికి ఉండలేం. కనుక ఈరోజు ఇక్కడ కూర్చుని నీవు దేవుని శిక్షను అర్థం చేసుకోకుండా, దేవుడు కాదన్నట్టు, దేవుడు విన్నట్టు, దేవుడు ఏమో చేయనట్టు ఏదో చెవిటి పాములాగా ఉండొద్దు. దేవుని శిక్షను గుర్తించి, అయ్యో ఈ పాపము జరిగించానని చెప్పి నీ పాపము నొప్పుకుని ప్రభు దగ్గరకు వస్తే, నా యేసు ప్రభు క్షమించే దేవుడు, కృప కలిగిన దేవుడు.